హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ షేక్. నామ్తో సునా హోగా. వెల్కమ్ బ్యాక్ టు షేక్ ఇన్ఫినిటీ హబ్. సో హోమ్ టౌన్కి అయితే వెళ్తున్నాను. యాక్చువల్గా అయితే నేను వెళ్ళే దారిలో ఇక్కడ మన తిప్పర్తి దగ్గర ఏంటంటే ఏదో ధర్నా అయితే చేస్తున్నారు. సో దానివల్ల చాలా లేట్ అయింది. యాక్చువల్గా అయితే 3 అవర్స్ జర్నీ, ఇప్పుడు నాకు 4 అవర్స్ అయిపోయింది. సో కొంచెం అన్ఈజీగానే ఉంది. కొంచెం అనిపిస్తుంది ఏమో ఎందుకు కానీ ట్రావెలింగ్ చేస్తున్నాను, ఎందుకు కానీ ఇది చేస్తున్నాను. బట్ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఇలాంటి అప్పుడప్పుడు జరుగుతాయి. వాళ్ళు ధర్నా చేశారంటే ఖచ్చితంగా ఎంతో కొంత న్యాయం ఉంటుందని నేను భావిస్తున్నాను. సో ఇప్పుడు నేను మీకు ఒక వీడియో కూడా చూపిస్తాను. ఆ వీడియో కూడా మీరు ఒకసారి చూడండి. ఒకసారి ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఆగిపోయింది అనేది. దాదాపు కిలోమీటర్ ఆగిపోయిందా? హాఫ్ కిలోమీటర్ దాదాపు ఆపోజిట్ కూడా చేస్తున్నాయి కాదు. చూసారా, చాలా లాంగ్ అయితే ఈ యొక్క వెహికల్స్ ఆపేయడం జరిగింది. అంటే ఇది యాక్చువల్గా చాలా అంటే పకడ్బందీగా కావచ్చు, లేకపోతే అనుకోని ఒక సరౌండింగ్ లో పెట్టడం జరిగింది. ఇది తిప్పర్తి నుంచి వయా అంటే పిడుగురాళ్ళకి వెళ్ళే దారిలో రోడ్ లో పెట్టడం జరిగింది. సో చాలా లాంగ్ అయితే ట్రాఫిక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ యొక్క ట్రాఫిక్ వల్ల మనం చేరుకోవాల్సిన డెస్టినేషన్ చాలా లేట్ అయిపోతుంది. సో వాట్ ఎవర్ ఈ యొక్క సిచ్యువేషన్ని మీరు చూసే ఉంటారు. అండ్ ధర్నా అంటే ఇక మందుల కట్టల కోసం అని బ్రదర్ చెప్పిండు. సో మ్యాక్సిమం వాళ్ళ తరపు నుంచి కూడా ఏదో ఒక న్యాయపరంగా చేస్తారేమో. ఎందుకంటే మందుల కట్టలు కావాలనే కానీ చేసే ఉంటారు, లేకపోతే వాళ్ళు లెగవరు. అవును, ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళు చేస్తుంటారు. అవును, వాళ్ళు పండిస్తేనే కదా మనం తినేది. అవును, రైతు చాలా ముఖ్యం మనకి యాక్చువల్గా అయితే. ఎందుకంటే పండించేవాడు పెరిగితేనే తినేవాడు కల్తీ లేకుండా తినగలడు. సో దీని గురించి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అట్ ది సేమ్ టైం మన ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి పెట్టుకోండి. సో ఈరోజు ఇక 1 అవర్ లేట్ అయిపోయి ఉంటుంది ఖచ్చితంగా. సో 3కి వెళ్ళాల్సిన జర్నీ ఇది 4 or 5 అవుతుంది ఈజీగా. 4:30 కూడా అయిపోవచ్చు. అవును, సో ఆలోచన బాగానే ఉంది. మరి అది సాల్వ్ అయిందో లేదో మనకు తెలియదు. ఇక రేపటి న్యూస్ పేపర్లో చూడాలి అది ఏం చేశారు, ఏం జరిగింది అనేది. ఇక సో చాలా లాంగే ఉంది, దాదాపు 2 కిలోమీటర్స్ అబోనే అయిపోద్ది. ఇంకా కొన్ని కదల్లా ఇంకా ఇప్పుడు దాకా కదలా కూడా వెహికల్స్ కూడా ఉన్నాయి. సో ఇది లాస్ట్ ఇక డెడ్ ఎండ్గా వచ్చేసింది. సో 2 కిలోమీటర్స్ అబోనే ఉన్నది ఈ మొత్తం ట్రాఫిక్ అనేది. యూరియా అంటే మందు కట్టుకుందా? ఓకే, చిన్నగా కలుగుతున్నాయి. ఓకే, చాలా దూరం ఉందిగా. ఈ బిస్కెట్ ఎక్కడ కొన్నాను అనుకున్నాను. అమ్మో, చాలా దూరం ఉందిగా. బైక్ లో గల్లీలో వెళ్ళబడి మా కార్లు వెళ్తాను. సో ఈ యొక్క ట్రాఫిక్ వల్ల ఇక డెస్టినేషన్ లేట్ అయినా అవ్వచ్చు, కానీ వాళ్ళకి మేబీ
మంచి రెస్పాన్స్ అయితే అందుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ యొక్క రైతులు కావచ్చు, ధర్నా చేసిన వాళ్ళకు కావచ్చు. సో న్యాయంగా చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా మన సపోర్ట్ అనేది ఉంటుంది ఎప్పుడైనా కావచ్చు. సో బట్ ఆ వీడియో మనం క్లిప్ చేయలేకపోయాం, ఎందుకంటే చాలా లాంగ్ ఉంది కాబట్టి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్ ది సేమ్ టైం షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ యొక్క ట్రాఫిక్ వల్ల ఇక డెస్టినేషన్ లేట్ అయినా అవ్వచ్చు, కానీ వాళ్ళకి మేబీ మంచి రెస్పాన్స్ అయితే అందుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ యొక్క రైతులు కావచ్చు, ధర్నా చేసిన వాళ్ళకు కావచ్చు. సో న్యాయంగా చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా మన సపోర్ట్ అనేది ఉంటుంది ఎప్పుడైనా కావచ్చు. సో బట్ ఆ వీడియో మనం క్లిప్ చేయలేకపోయాం, ఎందుకంటే చాలా లాంగ్ ఉంది కాబట్టి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్ ది సేమ్ టైం షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.